నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్‌ని ఈరోజు గవర్నమెంట్ స్వాధీనం చేసుకోబోతుంది. సరే, మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే బ్రహ్మిణి స్టీల్స్ గురించి. ఇది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే 2007 ఆ సమయంలో వీటికి పర్మిషన్స్ ఇచ్చారు. ఇది గాలి జనార్దన్ రెడ్డి గారు. సో గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చినప్పుడు మనకందరికీ తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి అనగానే ఓబుళాపురం మైన్స్ గుర్తొస్తాయి. ఆ కేసుల గురించి మనకు గుర్తొస్తాయి. అయితే ఈ ల్యాండ్ ఎంత అంటే 14,000 ఎకరాలు. దీని విలువ 5,000 కోట్ల రూపాయలు. ఈ ల్యాండ్ మొత్తాన్ని తీసుకెళ్లి వీళ్ళు అక్కడ ప్లాన్‌ని ఏర్పాటు చేయకపోగా తనఖా పెట్టి 380 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ 18 సంవత్సరాల పోరాటం తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఎలా చూడాలి? అసలు మనకు తెలియని ఈ కేసులో ఎన్ని నిజాలు దాగున్నాయి? ఇప్పుడు తరం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉంది? వైఎస్ఆర్ కుటుంబానికి దీనికి సంబంధం ఉంది. అలానే వీళ్ళ ఆస్తుల పంపకాల్లో ఈ ల్యాండ్ కూడా ఉందా లేదా? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ బ్రహ్మిణి స్టీల్స్‌ది ఎప్పుడైతే గవర్నమెంట్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని బయటకు వచ్చిందో అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? వీళ్ళ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఆ ఆస్తి గొడవల్లో ఈ ల్యాండ్ కూడా ఆ పంపకాల్లో ఉందా? ఇలాంటివి అసలు మాకు తెలియని నిజాలు ఏమున్నాయి? ఒకటి కదమ్మా, ఏంటంటే 2004లో హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో ఆయన ఆకస్మిక మరణం చెందారు. ఈ మధ్యకాలంలో అంటే రెండుసార్లు ముఖ్యమంత్రి కూడా అయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఒక విధమైనటువంటి ఒక భూదోపిడి ఏ విధంగా జరిగిందంటే, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం నేను సెక్రటేరియట్ కూడా వెళ్ళలేదు కదా, అటువంటిది ఆ కేసులతో నాకేం సంబంధం అనేవాడు. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి దోపిడీకి పైన వైఎస్ గారి హస్తం ఉండేది, ఆశీర్వాదాలు ఉండి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి బ్రాహ్మణి స్టీల్స్, గాలి జనార్దన్ రెడ్డి అంటారు కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సొంత పుత్రుడేమో మన జగన్మోహన్ రెడ్డి అయితే, దత్తపుత్రుడు గాలి జనార్దన్ రెడ్డి. అతను ఇద్దరు అన్నదమ్ముల్లాగా చాలా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం ఆ రోజున కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ప్రపోజల్ పెట్టి బ్రాహ్మణి స్టీల్స్ పేరు పెట్ట దాదాపు 10,700 ఎకరాలు ఇంచుమించు తీసుకుని, ఎకరా 18,000కి, ఆ తర్వాత ఇంకో 3,115 ఎకరాలు ఇంచుమించు తీసుకుని ఎయిర్పోర్ట్ కడతామని, అంటే ఈ రెండు కలిపి ఇంచుమించుగా 14,000 ఎకరాలు. ఆ 3,000 ఎకరాలు అంతే 25,000 రూపాయలకి ఎకరా తీసుకుని, కనీసం అక్కడ ఒక గుడిసు కూడా కట్ల, గోడ కట్ల కనీసం. దాని మీద పోరాటాలు జరిగినాయి. దాంట్లో ఇందాక మీరు చెప్పినట్టుగా దాదాపు 300 ఎకరాల పైనే మైన్స్ తవ్వేసి పర్మిషన్ తీసేసుకుని, ఆ మైన్స్ కట్టి దేని గురించి తీసుకున్నారో, స్టీల్ ప్లాంట్కి, ఎయిర్పోర్ట్కి. కానీ దాంట్లో కొన్ని ఎకరాల్లో మైన్స్కి పర్మిషన్లు తెచ్చేసుకుని ఏదో ఒక ప్రైవేట్ కంపెనీ, 2 కంపెనీలు పెట్టేసి, ఆ 2 కంపెనీలు ఆ పేర్లు కూడా చెప్పచ్చు మనం. ఆర్ఆర్ గోల్డ్ అని ఏదో ఉంది, రెడ్ గోల్డ్ అనే సంస్థ, తర్వాత ఏమో ఆర్ఆర్ గ్లోబల్ అనే సంస్థ. వాటికి పర్మిషన్లు ఇచ్చి, వాటికి పర్మిషన్ తీసుకున్న కంపెనీలు, 2 కంపెనీలు అడ్రస్ ఏంటంటున్నారు, ఎందుకని వీళ్ళదే జగదేవ్ పబ్లికేషన్స్ అడ్రస్ కూడా వీళ్ళదే పెట్టుకుని ఆ ఖనిజాలన్నింటినీ తవ్వేసి కూడా ఓబుళాపురం కేసు మనకు అందరికీ చరిత్ర సంచలనం సృష్టించినటువంటిది. దాంట్లోనే కదా పర్మిషన్ ఇచ్చినటువంటి శ్రీలక్ష్మి గారికి ఈ రోజున గతి పట్టింది. నేంటుంది ఆ విధంగా తీసుకున్నదేమో ఎయిర్పోర్ట్ కట్టడానికి, స్టీల్ ప్లాంట్ కానీ కట్టి పెట్టి, దాంట్లో ఉన్నటువంటి ఆ గనులన్నీ తవ్వేసి ఓబుళాపురం మైనింగ్ కేసులమ్మ ఆంధ్ర కర్ణాటక బోర్డర్లు కూడా చెరిపేశారు. మీకు అధికారులు అందరూ కలిసి, అసలు రాష్ట్రాలకి బోర్డర్లు ఉంటాయి కదా, ఆ బోర్డర్లు గుర్తించడానికి చాలా టైం పెట్టింది వాళ్ళకి. తవ్వేశారు మొత్తం. విపరీతమైన దోపిడీ. సరే, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి గారిను అరెస్టులు, తర్వాత ఆయన పార్టీలు మారడం, కర్ణాటకలో రకరకాల అన్ని పక్కన పెడదాం. కాకపోతే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా దోచేశారు, వీళ్ళ కంపెనీలు ఏ విధంగా క్విట్ ప్రోకో తోటి పెట్టుబడులు వచ్చినాయి, ఇందా చెప్పారు కంపెనీలు, ఆ కంపెనీలు మళ్ళీ వచ్చి జగదేవ్ పబ్లికేషన్స్లో 30 కోట్లు పెట్టుబడి పెట్టేలాగా, ఎన్ని క్విట్ ప్రోకో, నీకు సాయం చేస్తాను, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు మళ్ళీ మా కంపెనీలు ఈ విధంగా పెట్టాలి అనేటువంటి క్విట్ ప్రోకో తోటి విపరీతంగా దోచేశారమ్మా. దీన్ని 2012లో అప్పట్లో క్యాన్సిల్ కూడా చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉండగా. ఆ తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ఇన్ని సంవత్సరాలకే ఆ భూమిని మళ్ళీ కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. వీళ్ళు ఏం మాట్లాడతారమ్మా, ఇప్పుడు వచ్చి రాజధాని భూముల గురించి మాట్లాడతారు, లేకపోతే ఎక్కడన్నా ఐబిఎం లాంటి కంపెనీలకు, ఇన్ఫోసిస్ కంపెనీలకి ఇస్తుంటే
అదిగో అలా ఇచ్చేస్తారు అంటారు. వీళ్ళు ఏదో భూమి మీద ప్రేమన్న వ్యక్తులుగా. మరి అంటే ఒక పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏం చెప్పారు ఇప్పుడు, ప్రత్యక్షంగా 10,000 ఉద్యోగాలు ఇస్తాం, పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పారు వీళ్ళు ప్రపోజల్స్లో. ఈ రోజున రాష్ట్రంలో ఇన్ని కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ సంస్థలన్నీ పెడుతుంటే వాళ్ళకి భూములు ఎందుకు తక్కువ రేటుకి ఇచ్చేస్తారు? అంతే ఏ విధంగా దోచిపెట్టేస్తున్నారు? భూములు స్వాహ. వాళ్ళ పేపర్లో ప్రతిరోజు హెడ్లైన్స్ ఏంటంటే, ఏదైనా కంపెనీ భూములు ఇస్తుంటే భూములు స్వాహ, దోచిపెట్టేశారు, ఇటువంటి టైటిల్స్. మరి ఎంత ఏంటిది? ఇప్పుడు జనానికి తెలియదనా? వేల కోట్ల, 1-2 కాదు. ఆంధ్రప్రదేశ్లో భూదోపిడీ ఏ విధంగా జరిగిందో అది జరిగింది. మీకు ఇంకా పచ్చిగా చెప్పాలంటే, ఆ రోజు వైఎస్ కుటుంబం చేసినటువంటి భూదోపిడీ వల్లనే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బీజం పడింది, రాష్ట్ర విభజనకి బీజం పడింది ఈ కుటుంబం వల్లనే. అందరూ అంటారు వయస్సు ఉంటే రాష్ట్ర విభజన జరిగేదా అంటారు. అది జరగడానికి కారణమే వెళ్ళాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం దోచేశారు. విపరీతమైన దోపిడీ మాట. భూమి ఎక్కడుంటే అక్కడ వారిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యన ఆయన హయాంలో 3 రాజధానులను పేరు పెట్టి, వైజాగ్లోనూ అంతే. వైజాగ్లో ఒక 100 గజాల స్థలం ఉన్నటువంటి ఒక కుటుంబం ఏమైనా ఉందంటే గుండెలా పెట్టుకు బతికాయి. ఏ రోజు ఎవరు వాళ్ళు పోతారో ఏంటో అని. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి, లేదంటే భూమి లాగేసుకుంటారు, లేకపోతే మనుషులు మాయం చేసేస్తారు. ఏంటంది ఆ రకంగా దోపిడీ. వాన్పిక్ కుంభకోణం ఉంది కదా, అది వేరే చరిత్ర. మరి నిమ్మగడ్డ ప్రసాద్ అవన్నీ వేరే చరిత్ర. అసలు అటువంటి ఏంటంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఈ రోజున శుద్ధపూసలా కబుర్లు చెప్తున్నాడమ్మాయినా. భూములు దోచేస్తున్నారు. ఎంతో భూములకి పకడ్బందీగా బ్రిటిష్ వారి తర్వాత అంత పకడ్బందీగా తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్నారు పేపర్లో. ఏంటంది మరి ఏంటి ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారు? దాని మీద కూడా అది కూడా తప్పట. ఏంటి ఈ రోజులో ఆ పేపర్లో రాస్తున్నారు, ఇది ఈ భూములు వెనక్కి తీసుకోవడం కూడా తప్పని రాస్తున్నారు. మరి తప్పే కదా. ఉపాధి కల్పించకపోవడం తప్పు కాదు, ఆ భూముల్లో ఏమి కనీసం ఒక షెడ్ కూడా నిర్మించకపోవడం తప్పు కాదు, ఎయిర్పోర్ట్ తప్పించు ఏం కాదు. మీరు తీసుకున్న కారణం ఏంటి? ఎప్పుడే సరే ప్రభుత్వం ఎవరన్నా వచ్చి ఒక పరిశ్రమ పెట్టి అంతమందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పి MOU చేయించుకుంటే MOU ప్రకారం వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ చేస్తారు, ఒక టైం పీరియడ్ పెడతారు. ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఆ సంస్థ ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నివేదించాలి, ఇదిగో ఇంత కన్స్ట్రక్షన్ ఇంత అయింది, ఇదిగో ప్రారంభోత్సవం ఇప్పుడు అవుతుంది, అన్నీ కూడా ఒక రకమైన డేటా అంతా ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం చేద్దాం, ప్రభుత్వం ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటానని ఆ కండిషన్లో ఉంటుంది. కానీ ప్రభుత్వం పెట్టిన కండిషన్ మీదే పెద్ద పోరాటం చేయవలసింది. ఎక్కడ 2009, 2026 అంటే ఇన్ని 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఆ భూములు నిరుపయోగమే కదా. ఈరోజున ఆ భూముల విలువ ఎంత పెరిగిపోయిందాం అక్కడ. అంటే ఇలాగ వీళ్ళు చేసుకున్నటువంటి బినామీ పైర్లతో చేసుకున్న భూములు కావచ్చు, ఇటువంటి పరిశ్రమలు పెడతానికి తీసుకొచ్చిన భూములు కావచ్చు, విపరీతమైన భూదాహం. జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన భూదాహం. ఆ భూదాహంతో ఇప్పుడు ఆ కుటుంబంలో శిక్ష ఎందుకు వచ్చిందమ్మా? ఇటువంటి బినామీ ఆస్తుల పంపకంలో తేడా వచ్చిన వల్లనే. అది లేకపోతే ఆ కుటుంబం అంతా చక్కగా కలిసికట్టుగా ఉండేవారు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారికి హయాం నుంచి వీళ్ళ సంపాదించినటువంటి బినామీ ఆస్తుల్లో పంపకాల తేడా రావడం వల్ల ఈ రోజున ఒకళ్ళు అలా బాణాలు ఇసురుకుంటున్నారు. ఏంటంటే ఒకటేనమ్మా, ఇటువంటి చాలా ఉన్నాయి. అంటే భూమి విలువ ఎంత అనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. నిజంగా ఆ ల్యాండ్లో ఈ రోజున బ్రహ్మాండమైన పరిశ్రమలకు ఇవ్వచ్చు అవకాశం. కొత్త ఎంతోమంది వస్తున్నారు, వనరులు ఉన్నాయి, అద్భుతమైన మైన్స్ ఉన్నాయి. అసలు ఖనిజాలు ఎటువంటి ఖనిజాలమ్మా ఓలాపురం మైన్లో? ఆ పేరు ఏదో పెట్టారు కానీ గోల్డ్ అని కంపెనీ. అసలు నిజంగా ఇప్పుడు గోల్డ్ దొరుకుతుంది కదా జొన్నగిరిలో. మనకి విపరీతమైన ఖనిజాలంతా కూడా మొత్తం దోసేసి ఎక్స్పోర్ట్ చేసేసారు. అవి వెనక్కి తీసుకురాలేము. భూములు అంటే వెనక్కి తీసుకుంటున్నాం. మళ్ళీ ఇన్నాళ్ళలో వాళ్ళు చేసినటువంటి దోపిడీ, ఇన్ని వేల కోట్ల రూపాయల గనులు దోసేసి ఎక్స్పోర్ట్ చేసేసారు. వాటి వెనక్కి తీసుకొచ్చేది ఏం లేదు. నేను అయినా కూడా కాస్తలో కదా గుడ్లో మెల్లంటారు కదా, ఆ భూములైనా ప్రభుత్వాన్ని దక్కితే ఆ భూములను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేది కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తుంది. నేను ఏమంటున్నానంటే, ఈ రోజుకి శుద్ధపోసు కబుర్లు చెప్పొద్దు. రాజధానికి 50,000 ఎకరాలు అవసరమా? 500 ఎకరాలు సరిపోతాయి కదా, ఏం కడతారు? లేకపోతే ఆ పరిశ్రమకి ఎందుకు ఇచ్చేస్తున్నారు, ఊరుకుని ఇచ్చేస్తున్నారు, దోచిపెట్టేస్తున్నారు అన్నారు కదా. మరి ఇది దోపిడీ అంటే ఇది. బ్రాహ్మణి స్టీల్స్ పేరు మీద మీరు చేసిన దోపిడీ అత్యంత పెద్ద దోపిడీ. వ్యాన్పిక్ కుంభకోణంతో మీరు చేసిన దోపిడీ అత్యంత పెద్ద కుంభకోణం. అంటే వీళ్ళ హయాంలో అధికారులు అరెస్ట్ అయ్యారు, వీళ్ళు నమ్ముకున్న వాళ్ళందరూ జైలు పాలయ్యారు. గాలిజాంతరం కూడా జైలుకి వచ్చాడు. నేంటుంది మాట్లాడితే మమ్మల్ని అంటాడు కదా. నిజంగా నిందా చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంత పుత్రుడు జగన్మోహన్ రెడ్డి అయితే దత్తపుత్రుడు గాలిజార్దన్ రెడ్డి ఆ విధంగా దోచిపెట్టాడు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలమ్మా. ఎందుకంటే ప్రజా సంపద అది. భూములు అయ్యి ప్రభుత్వం అంటే ప్రజా సంపద. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ఉపాధి అవకాశాలకు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలు పెంచాలన్న దాని మీద సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇష్టారీతి ఇటువంటి వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని భూములు వెనక్కి తీసుకుని చక్కగా
ఈ రోజు మనకి ల్యాండ్ చాలా అవసరం రాష్ట్రంలో. అనేక మంది పరిశ్రమలకు వస్తున్నారు, ల్యాండ్ కావాలంటున్నారు, అక్కడ వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, కాబట్టి అవన్నీ సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.